రైట్ డీటెయిల్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు నేడు తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు దంపతులు. ఈ రోజు సాయంత్రం తిరుమలకి చేరుకుంటారు. బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకోనున్నారు. తర్వాత శ్రీవారి ఆలయంలో గడపనున్నారు. అలాగే 2025 వార్షిక సంవత్సరం క్యాలెండర్లని ఆవిష్కరించనున్నారు సీఎం చంద్రబాబు. మొదటగా సీఎం చంద్రబాబు నేడు తిరుమల పర్యటనకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్. గాయత్రి, మొత్తం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ఏదైతే తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సాయంత్రం 5:20 రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు నారా చంద్రబాబు నాయుడు దంపతులు ఈ రోజు రాత్రి 6:20 తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న పరిస్థితి ఉంది. అక్కడి నుంచి 1 గంట పాటు ఆయన విశ్రాంతి తీసుకున్న అనంతరం రాత్రి 7:30 పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి నేరుగా బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకొని శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. శ్రీవారి ఆలయంలో పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత టీటీడీకి సంబంధించినటువంటి ఏదైతే క్యాలెండర్ అంటే నూతన 2025కి సంబంధించినటువంటి క్యాలెండర్ డైరీలను అయితే ఆయన అయితే ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత మొదట వాహనం అంటే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మొదటి వాహనమైనటువంటి పెద్ద శేష వాహనంలో ఆయన పాల్గొంటారు. పెద్ద శేష వాహనంలో పాల్గొన్న అనంతరం నేరుగా పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా ఇప్పటికే ఈ ఘాట్ రోడ్లలో పూర్తి స్థాయిలో భద్రతా తనిఖీలు భారీగా పెంచారు. మరోవైపు డాగ్ స్క్వాడ్ కావచ్చు, గ్రేహౌండ్ దళాలు, మరోవైపు ఆక్టోపస్ నీడలో తిరుమల ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ప్రధానంగా నిన్నటి నుంచే దసరా సెలవులు కావడం, మరోవైపు పెరటాసి మాసం రావడం, ఇదే సమయంలోనే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాడు. అంటే తిరుమలకి భక్తులు పోటెత్తిన పరిస్థితి ఉంది. ఈ సమయంలో చంద్రబాబు రాక సందర్భంగా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సామాన్య భక్తులు కూడా తీవ్ర అవస్థలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో విఐపి తిరిగే ప్రాంతాల్లో మాత్రం భక్తులకి అనుమతి లేకుండా ఫెన్సింగ్లను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు రేపు నారా చంద్రబాబు నాయుడు దంపతులు తిరుమలలో పర్యటించనున్న పరిస్థితి ఉంది. రేపు ఉదయం ప్రత్యేకంగా ఒక కిచెన్ అయితే ఓపెన్ చేయనున్నారు. ఎందుకంటే వకులా మాత కిచెన్ అది అంటే ఏదైతే పాంచజన్యం గెస్ట్ హౌస్ ఉన్నటువంటి వెనకాల నూతనంగా నిర్మించినటువంటి ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ అయితే ఆయన ప్రారంభిస్తారు. ఆయన రేపు ఉదయం 7:55 ఆ కిచెన్ ప్రారంభించిన అనంతరం పద్మావతి అతిథి గృహాన్ని చేరుకొని అక్కడి నుంచి నేరుగా ఉదయం 9 గంటలకి రేణిగుంట విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి నేరుగా బేగంపేటకి బయలుదేరి వెళ్ళనున్నట్లు ఇప్పటికే అధికారులు తెలిపారు. సీఎం షెడ్యూల్ నేపథ్యంలో పలు రూట్లను పూర్తిగా పోలీసులు తనిఖీలు చేస్తూ, మరోవైపు ఆయన వెళ్తున్న రూట్లు మాత్రం ట్రాఫిక్ మళ్లించిన పరిస్థితి ఉంది మన తిరుపతిలో. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాకతో టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కావచ్చు, మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా తిరుమలకు చేరుకున్న పరిస్థితి ఉంది. ఆయనకి స్వాగతం పలికేందుకు ఇప్పటికే టీడీపీ శ్రేణులు భారీ స్థాయిలో తిరుపతికి చేరుకున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ముఖ్యంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు కూడా భారీ స్థాయిలో చేరుకున్న నేపథ్యంలో భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.